హలో అండి, నేను డాక్టర్ సంపద సూర్యపల్లి. నేను కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ శ్రీ సత్యవతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ. సో ప్రెగ్నెన్సీలో స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనే దాని మీద నేను ఇవాళ మీకు చెప్తాను. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు దాన్ని. ఒక 2 వీక్స్లో అలా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా, ట్యూబ్లో ఉందా అనేది కనుక్కోవడానికి ఒకసారి స్కాన్ చేసుకుంటే మంచిదండి. అండ్ వయబిలిటీ స్కాన్, అలానే ఒకవేళ హార్ట్ బీట్ వచ్చిందా రాలేదా అనేది మనకి కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. దాంతోపాటు దాన్నే డేటింగ్ స్కాన్ అని కూడా అంటారు. సో తన పీరియడ్స్ ఒకవేళ ఇర్రెగ్యులర్గా ఉన్నా, కన్ఫర్మ్గా ఎన్ని మంత్స్ అని తెలియకపోయినా మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ 11 వారాల నుంచి 13 వారాల 6 రోజుల వరకు ఎన్టీ స్కాన్ అని ఒక స్కాన్ చేసుకోవాలి. తర్వాత 5 మంత్స్లో టీఫా స్కాన్ అని, అనోమలీ స్కాన్ అంటారు దీన్నే. సో గుండెకి సంబంధించిన, ఇంకా బాడీలో అన్ని ఆర్గాన్స్ పెరుగుదల ఎలా ఉంది అన్నీ మనకి ఈ టీఫా స్కాన్లో తెలుస్తాయి. ఒకవేళ నీడ్ ఉంటే 24 నుంచి 28 వారాల మధ్యలో ఫీటల్ 2D ఎకో అని చేస్తాము. అది కూడా ఏదైనా హార్ట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే అందులో మనకి ఏర్పడుతుంది. సో మనకి 7th మంత్లో కానీ 8th మంత్లో కానీ గ్రోత్ స్కాన్ చేసుకుంటే మంచిది. అండ్ ఫైనల్లీ మనకి డెలివరీ డేట్ దగ్గరలో పడినప్పుడు ఉమ్మనీరు ఎలా ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, మాయ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడానికి ఒక గ్రోత్ స్కాన్ చేస్తాము. ఆ టైంలోనే ఒకవేళ గ్రోత్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఫీటల్ డాప్లర్ అనే టెస్ట్ కూడా చేస్తాము. సో ఈ స్కాన్స్ మనం టైం టు టైం చేసుకుంటే మ్యాక్సిమం బేబీస్లో ప్రాబ్లం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. మదర్లో కూడా మనకి అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది ఈ స్కాన్స్ అన్ని ఫాలో చేస్తే. థ్యాంక్ యూ.